హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ డిఎస్సి సోషల్ కంటెంట్ టెస్ట్ సిరీస్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి 6 to ఇంటర్ ఫ్రెండ్స్ ఇది. సో ఇంటర్ టెస్ట్ సిరీస్ మండే నుంచి అప్డేట్ అవుతాయి. సో త్వరగా తీసుకోండి. టెస్ట్ సిరీస్ మండే నుంచి ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయి. సో డోకూర్ పీఠభూమిలో ఒక గ్రామం 6th క్లాస్. తెలంగాణ రాష్ట్రం ప్రధానంగా పీఠభూమి. ఈ ప్రాంతం మొత్తం కూడా విస్తృతమైన దక్కన్ పీఠభూమిలో భాగం. దక్కన్ పీఠభూమి యొక్క వాలు పడమర నుండి తూర్పుకి వాలి ఉంటుంది. పీఠభూమిలో వర్షపాతం ఏ విధంగా ఉంటుందంటే ఆన్సర్ తక్కువగా ఉంటుంది. ఈ క్రింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి. తెలంగాణ పీఠభూమిలోని మహబూబ్నగర్ జిల్లాకు సుమారు 15 కిలోమీటర్ల దూరంలో దేవరకద్ర మండలంలో ఉన్న గ్రామం డోకూర్. ఇది రాంగ్. తెలంగాణ పీఠభూమిలోని మహబూబ్ నగర్ జిల్లాకు సుమారుగా 25 కిలోమీటర్ల దూరంలో దేవరకద్ర మండలంలో ఉన్న గ్రామం డోకూర్. సో సరికానిది ఆప్షన్ 1. సో డోకూర్ గ్రామం పాత పేరు డాకూర్. బందిపోటు అనే అర్థం ఉన్న డాకు పదం నుండి ఈ పేరు వచ్చింది. ప్రస్తుతం ఈ ఊరిని డోకూర్ అంటున్నారు. సో సరికానిది ఆప్షన్ 1. సరికానిది గుర్తించండి. ఫిబ్రవరి నుండి జూన్ వరకు ఉండే వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి. సో మనం డోకూర్ గ్రామం గురించి చూస్తున్నాం. సో చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్. సో ఇది డోకూర్కి సంబంధించింది అని గుర్తుపెట్టుకోండి. ఫిబ్రవరి నుండి జూన్ వరకు ఉండే వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి. కరెక్ట్. నవంబర్ నుండి జనవరి వరకు చలికాలంలో పగటి ఉష్ణోగ్రతలు 20 నుండి 30 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయి. కరెక్ట్. జూన్ చివరి నుండి అక్టోబర్ వరకు ఈ ప్రాంతంలో వర్షాకాలం ఉంటుంది. ఇక్కడ వర్షపాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది రాంగ్. జూన్ చివరి నుండి అక్టోబర్ వరకు ఈ ప్రాంతంలో వర్షాకాలం ఉంటుంది. అయితే ఇక్కడ వర్షపాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది, అనిశ్చితత్వంగా ఉంటుంది. సో సరికానిది ఆప్షన్ 3. ఒక సంవత్సరం నుండి మరొక సంవత్సరానికి వర్షపాతంలో చాలా తేడా ఉంటుంది కాబట్టి ఇక్కడ వర్షపాతంని ఊహించలేం మరియు నమ్మలేం. డోకూర్ గ్రామంలోని సగం వ్యవసాయ భూములు ఈ నేలలు. ఆన్సర్ ఎర్ర నేలలు. ఎర్ర నేలల గురించి సరికాని దాన్ని గుర్తించండి. ఇవి సారవంతమైన నేలలు. వీటి పైపొర లోతుగా ఉంటుంది. సో ఇది రాంగ్. ఇవి సారవంతమైన నేలలు కావు. సో అలానే పై పొర అనేది లోతైనది కాదు. సో ఫస్ట్ ఆప్షన్ సరికాదు. సో సెకండ్ ఆప్షన్, పంటల ఎదుగుదలకు అవసరమైన అనేక పోషకాలు ఇందులో లభిస్తాయి. సో పంటల ఎదుగుదలకు అవసరమైన అనేక పోషకాలు ఎర్ర నేలల్లో లోపిస్తాయి. ఎర్ర నేలల్లో సో సెకండ్ ఆప్షన్ రాంగ్. సో ఎర్ర నేలల్లో ఇసుక శాతం తక్కువ కావడం వల్ల నీటిని ఎక్కువగా పట్టి ఉంచలేవు. దీంతో పంటల వేళ్ళు బలంగా విస్తారంగా పెరగవు. ఇది రాంగ్. ఎర్ర నేలల్లో ఇసుక శాతం తక్కువ కాదు, ఎక్కువ కావడం వల్ల నీటిని ఎక్కువగా పట్టి ఉంచలేవు. దీంతో పంటల వేళ్ళు బలంగా విస్తారంగా పెరగవు. సో ఇందులో సరికానిది పైవన్నీ అనేవి సరికావు. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఎర్ర నేలల పై పొర లోతైంది కాదు, ఇవి సారవంతమైనవి కావు. పంటల ఎదుగుదలకు అవసరమైన అనేక పోషకాలు ఎర్ర నేలల్లో లోపిస్తాయి. ఎర్ర నేలల్లో ఇసుక శాతం ఎక్కువ కావడం వల్ల నీటిని ఎక్కువగా పట్టి ఉంచలేవు. దీంతో పంటల వేళ్ళు అనేవి బలంగా విస్తారంగా పెరగవు. నల్ల నేలలు ఉన్న ప్రాంతాలు ఇంత లోతు వరకు ఉంటాయి. ఆన్సర్ 60 సెంటీమీటర్లు. డోకూర్ గ్రామంలో వ్యవసాయ భూమిలో డ్యాష్ విస్తీర్ణంలో నల్ల నేలలు ఉన్నాయి. చాలా తక్కువ విస్తీర్ణంలో నల్ల నేలలు ఉన్నాయి డోకూర్ గ్రామంలో. నల్ల నేలల గురించి సరికానిది. సో ఇవి సారవంతమైనవి. కరెక్ట్. ఈ తేమని ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోగలవు. కరెక్ట్. తడిగా ఉన్నప్పుడు బంకగాను, ఎండినప్పుడు చాలా గట్టిగాను ఉంటాయి. కరెక్ట్. ఇవి ఉత్పాదకతను కలిగి ఉండవు. సో ఇది రాంగ్. సో సరికానిది ఆప్షన్ 4. చెవుడు, గరుసు అనేవి గ్రామ భూమిలో ఎంత శాతం ఉన్నాయంటే 30% ఉన్నాయి.
చవుడు గరుసు అనేవి ఇక్కడ ఇతర ప్రధాన నేల రకాలు డోకూరు గ్రామంలో. గ్రామ భూమిలో ఇవి 30% వరకు ఉన్నాయి. వీటిల్లో ఎక్కువగా రాళ్ళు ఉండి ఇవి సాగుకి అనువైనవి కావు. డోకూరు గ్రామంలో ముఖ్యమైన నీటి వనరు పెద్ద చెరువు. సరికాని దాన్ని గుర్తించండి. డోకూరు గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్ద చెరువు నిండితేనే దేవరకద్ర చెరువుకి నీళ్లు వస్తాయి. సో ఇది రాంగ్. డోకూరు గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్ద చెరువు నిండితేనే దేవరకద్ర చెరువుకి నీళ్లు వస్తాయి. ఇది రాంగ్. డోకూరు గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవరకద్ర చెరువు నిండితేనే పెద్ద చెరువుకి నీళ్లు వస్తాయి. సో ఇది కరెక్ట్. సో సరైనది ఆప్షన్ 3. సో పెద్ద చెరువు అనేది డోకూరు గ్రామంలోని ముఖ్యమైన నీటి చెరువు. ఇది డోకూరు గ్రామం. సో డోకూరు గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవరకద్ర చెరువు నిండితేనే ఈ పెద్ద చెరువుకి నీళ్లు వస్తాయి. డోకూరు గ్రామంలోని చెరువులోకి నీళ్లు వెళ్ళే వరుస క్రమాన్ని గుర్తించండి. సో ముందుగా దేవరకద్ర చెరువులోకి వెళ్తాయి. సో తర్వాత పెద్ద చెరువు, తర్వాత చాకలి కోయికుంట, తర్వాత వాణివంపు, తర్వాత బడివంపు. సో ఆన్సర్ 1. సో ఒకసారి చూద్దాం. సో ఇలా ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. సో డోకూరు గ్రామంలో ముఖ్యమైన నీటి వనరు పెద్ద చెరువు. డోకూరు గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవరకద్ర చెరువు నిండితేనే పెద్ద చెరువుకి నీళ్లు వస్తాయి. డోకూరులోని పెద్ద చెరువు నిండిన తర్వాత దీనికి దగ్గరలో ఉన్న చాకలి కోయికుంట, వాణివంపు, బడివంపులకు నీళ్లు వెళ్తాయి. సో ఫస్ట్ దేవరకద్ర చెరువు నిండితే పెద్ద చెరువుకి నీళ్ళు వస్తాయి. సో ఫస్ట్ ఇది. సో తర్వాత పెద్ద చెరువు నిండిన తర్వాత సో చాకలి కోయికుంట, వాణివంపు, బడివంపు. సో 5. దండలోని ముత్యాల మాదిరి గొలుసుకట్టు చెరువులు డోకూరు గ్రామంలో ఉన్నాయి. సో మళ్ళీ నేను ఇచ్చాను. డోకూరు గ్రామంలోకి చెరువుల్లోకి నీళ్లు వెళ్ళే వరుస క్రమం: ఫస్ట్ దేవరకద్ర చెరువు, సెకండ్ పెద్ద చెరువు, థర్డ్ చాకలి కోయికుంట, ఫోర్త్ వాణివంపు, ఫిఫ్త్ బడివంపు. సో నెక్స్ట్ క్వశ్చన్. డోకూరు గ్రామంలో గొలుసుకట్టు చెరువుల పద్ధతిని రూపొందించడానికి కారణం ఏమిటి? తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతం కావడం వల్ల సాధ్యమైనంత వాననీటిని పట్టి ఉంచడానికి గొలుసుకట్టు చెరువుల పద్ధతిని ఇక్కడ రూపొందించారు డోకూరు గ్రామంలో. సో డోకూరు గ్రామంలోని చెరువుల్లోని నీటి వల్ల చుట్టుపక్కల బావుల్లోని నీళ్లు కూడా పునరుద్ధరింపబడతాయి. తెలంగాణ మొత్తం కూడా ఈ గొలుసుకట్టు చెరువుల విధానాన్ని చూస్తాం. డోకూరు గ్రామం గురించి సరికాని ఆప్షన్ని ఎంపిక చేయండి. గతంలో ప్రతి కుటుంబం నుండి ఒక వ్యక్తి వచ్చి చెరువు పూడిక తీయడం, పిచ్చి మొక్కలు తీసేయడం లాంటి పనులు చేసేవాడు. కరెక్ట్. వాళ్ళందరూ కలిసి చెరువులో చేపలు పట్టుకునేవాళ్ళు. అలా పట్టుకున్న చేపల్ని ఊరి మధ్యలో కుప్పగా పోసి అందరూ పంచుకునేవాళ్ళు. కరెక్ట్. ప్రస్తుతం వరి పంటను చెరువులోని నీటితో పండిస్తున్నారు. ఇది రాంగ్. డోకూరు గ్రామంలో ప్రస్తుతం వరి పంటను చెరువులోని నీటితో కాకుండా దానికి దిగువ వైపున తవ్విన బోరుబావుల నీటిపై ఆధారపడి సాగు చేస్తున్నారు. బోరుబావుల నీటిపై ఆధారపడి ప్రస్తుతం వరి పంటను సాగు చేస్తున్నారు. ఒకప్పుడు సో సరికానిది ఆప్షన్ 3. ఒకప్పుడు చెరువు ద్వారా 400 ఎకరాల భూమి సాగయ్యేది. దాదాపు అన్ని వర్గాల ప్రజలకు చెరువు అందుబాటులో ఉండేది. ప్రస్తుతం సాగు భూమిలో అధిక శాతం బోరు బావులపై ఆధారపడి ఉంది. సో ఇక్కడ సరికానిది ఆప్షన్ 3. డోకూరు గ్రామంలో బావులు, బోరుబావుల గురించి సరికాని దాన్ని గుర్తించండి. గ్రామంలో 20-30 అడుగుల లోతులో నీళ్లు ఉండే బావులు ఉండేవి. 20-30 అడుగుల లోతులో. సో ఇది సరికానిది. సో ఆప్షన్ 1. డోకూరు గ్రామంలో 40-60 అడుగుల లోతుల్లో నీళ్లు ఉండే బావులు ఉండేవి. సో మిగిలినవి కరెక్టే. ప్రస్తుతం డోకూరు గ్రామంలో బావులు ఎండిపోయాయి. తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతం కావడం వల్ల చెరువులు పాడైపోయి వాటి నుండి నేలలోకి నీళ్లు ఇంకకపోవడం వల్ల ఈ బావుల్లో నీళ్లు ఉండడం లేదు. ప్రస్తుతం ఈ గ్రామంలో
ప్రజలు బావులు తవ్వడం లేదు. డోకూరు గ్రామంలో భూగర్భ జలాలు రైతుల గురించి సరికాని దాన్ని గుర్తించండి. ఒకప్పుడు 100 నుండి 150 అడుగుల్లో నీళ్లు ఉండేవి. కరెక్ట్. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో 300 అడుగులు, మరికొన్ని ప్రాంతాల్లో 500 అడుగుల వరకు తవ్వాల్సి వస్తుంది. కరెక్ట్. బోరుబావుల త్రవ్వకం చాలా ఖర్చుతో కూడుకొని ఉన్నా కూడా విఫలం అయ్యే అవకాశాలు తక్కువ. సో ఇది రాంగ్. బోరుబావుల త్రవ్వకం అనేది చాలా ఖర్చుతో కూడుకొని ఉంటుంది, విఫలం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బోరుబావుల తవ్వకంలో విఫలమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో సరికానిది ఆప్షన్ 3. సో బోరుబావులు ఖర్చుతో కూడుకున్నవి, విఫలమయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ రైతులందరూ కూడా నీళ్లు లేక ఈ పద్ధతిలోకే మారిపోయారు. చాలా తక్కువ భూములు గల రైతులు కూడా బోరుబావులు తవ్వాలి అనే ఒత్తిడిలో ఉన్నారు. డోకూరు గ్రామం గురించి సరైన స్టేట్మెంట్ని గుర్తించండి. గతంలో చెరువుల వ్యవస్థ బాగా ఉన్నప్పుడు చెరువు కింద ఆయకట్టు భూమితోనూ బావులతోనూ చిన్న రైతులకు మంచి అవకాశాలు ఉండేవి. కరెక్ట్. ప్రస్తుతం పెట్టుబడులు పెట్టి లోతుగా ఉన్న భూగర్భ జలాల ద్వారా పెద్ద రైతులు మాత్రమే ప్రయోజనం పొందే అవకాశం ఉంది. కరెక్ట్. సో పై రెండు సరైనవే. డోకూర్ గ్రామంలో వ్యవసాయం మరియు పంటల గురించి సరికాని దాన్ని గుర్తించండి. డోకూర్ గ్రామ రైతులు పత్తి, వేరుశెనగ, ఆముదం, వరి, సజ్జ, అలసంద, కంది వంటి పంటలు పండిస్తారు డోకూర్ గ్రామ రైతులు. కరెక్ట్. గతంలో ప్రజలు ఆహార పంటలుగా ప్రధానంగా చిరుధాన్యాల్ని పండించేవారు గతంలో. కరెక్ట్. నల్లరేగడి నేలల్లో పత్తి, వేరుశెనగ, ఆముదం అనేవి సాగు చేసేవారు. సో ఇందులో సరికాని ఆన్సర్ ఆప్షన్ 3. సో నల్లరేగడి నేలల్లో పత్తిని పండించేవారు. అయితే ఎర్ర నేలల్లో వేరుశెనగ మరియు ఆముదంని ఎర్ర నేలల్లో సాగు చేసేవారు. ఎర్ర నేలల్లో సాగు చేసే పంటలు వేరుశెనగ మరియు ఆముదం. సో ఆప్షన్ 3 ఆన్సర్. సో మిగిలినవి చూద్దాం. అడవి పందుల సమస్య కారణంగా వేరుశెనగ కింద విస్తీర్ణం తగ్గించి రైతులు ఆముదం సాగు చేస్తున్నారు. కరెక్ట్. చవుడు నేలల్లో వీరు సజ్జల్ని పండించేవారు. కరెక్ట్. సో కంది, అలసంద పంటల్ని ఇతర పంటలతో మిశ్రమ పంటగా సాగు చేస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఇందులో సరికానిది నల్లరేగడి నేలల్లో పత్తి. సో ఈ ఆప్షన్ సరికాదు. సో గుర్తుపెట్టుకోండి, ఎర్ర నేలల్లో వేరుశెనగ మరియు ఆముదం. డోకూరు గ్రామంలో ఈ క్రింది ఏ పంటల్ని ఇతర పంటలతో మిశ్రమ పంటగా సాగు చేస్తారు? సో ఇందాకే విన్నాం. సో ఆన్సర్ కంది, అలసంద పంటలని ఇతర పంటలతో మిశ్రమ పంటగా సాగు చేస్తారు. డోకూరు గ్రామంలో ఏ నీటితో వరిని సాగు చేస్తారు? సో ఆన్సర్ పెద్ద చెరువు, సంపెంగ వాగులోని నీటితో వరిని సాగు చేస్తారు. వాగులో గుంతలు తవ్వి మోటార్ల సహాయంతో నీళ్లు తోడుతారు. వాగు గనక ఎండిపోతే వరి పంట కూడా ఎండిపోతుంది. డోకూరు గ్రామం గురించి సరికానిది గుర్తించండి. అక్టోబర్, జనవరి నెలల మధ్య రబీ పంటగా బోరుబావులపై ఆధారపడి వరి, వేరుశెనగ సాగు చేస్తారు. కరెక్ట్. వరి నుండి ఎకరానికి 50 నుండి 80 క్వింటాళ్ల దిగుబడి పొందవచ్చని డోకూర్ గ్రామంలోని రైతులు చెబుతారు. కరెక్ట్. రసాయనిక ఎరువులు, పురుగుమందుల ధరలు పెరగడం వల్ల హార్వెస్టర్ల వినియోగం అంటే కోత యంత్రాల వినియోగం వల్ల గత దశాబ్దాల్లో వ్యవసాయ ఖర్చులు అనేవి పెరుగుతున్నాయి. గత కొన్ని దశాబ్దాల్లో. కరెక్ట్. సాంప్రదాయంగా వస్తున్న పెంటపోగు ఎరువు వినియోగం గణనీయంగా పెరిగిపోయింది. సో ఇందులో సరికానిది ఆప్షన్ 4. సాంప్రదాయంగా వస్తున్న పెంటపోగు ఎరువు వినియోగం అనేది పెరగలేదు, తగ్గిపోయింది. సో సరికానిది ఆప్షన్ 4. డోకూర్ గ్రామంలోని పండ్ల తోటలు మరియు సాగు గురించి సరికాని దాన్ని గుర్తించండి. డోకూర్లోని కొంతమంది రైతులకు మామిడి, చీనీ తోటలు అంటే బత్తాయి లేదా మోసంబి తోటలు ఉన్నాయి. కరెక్ట్. ఈ పంటలకు వరి కంటే తక్కువ నీళ్లు అవసరం అవుతాయి. కరెక్ట్. వేరుశెనగకి అనువైన నేలల్లో వీటిని పండించవచ్చు. కరెక్ట్. ఈ పండ్ల చెట్లతో పాటు రబీ కాలంలో అంతర పంటగా వేరుశెనగని సాగు చేస్తారు. కరెక్ట్. ఈ ప్రాంతంలోని చిన్న రైతులు సాగునీటిని అందించడానికి తుంపర సేద్య విధానాన్ని అవలంబిస్తున్నారు. సో ఇది రాంగ్. ఇది చిన్న రైతులు కాదు, ఈ ప్రాంతంలోని పెద్ద రైతులు సాగునీటిని అందించడానికి తుంపర సేద్య విధానాన్ని అవలంబిస్తున్నారు. సుస్థిర భూ వినియోగ విధానం అంటే ఏంటి?
భూసారాన్ని కాపాడుకుంటూ ఉండడం కరెక్ట్. భూగర్భ జలాలు పునరుద్ధరింపబడుతూ ఉండడం కరెక్ట్. అటవీ భూమి, పచ్చిక బీళ్ళు, సాగు భూమి మధ్య సమతౌల్యం ఉండాలి కరెక్ట్. సో పైవన్నీ సరైనవే. డోకూర్ గ్రామంలో జీవనోపాధుల గురించి సరి అయిన దాన్ని గుర్తించండి. 6 నెలల పాటు మాత్రమే ఇక్కడ వ్యవసాయ పనులు దొరుకుతాయి కరెక్ట్. కాబట్టి చిన్న రైతులు, వ్యవసాయ కూలీలు ఉపాధి కోసం పట్టణాలు, నగరాలకు వలస వెళ్తున్నారు కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ 6 నెలల పాటు మాత్రమే వ్యవసాయ పనులు దొరుకుతాయి. హైదరాబాద్కే కాకుండా ఇతర రాష్ట్రాలైన గోవా, మహారాష్ట్రలోని పూనా వంటి ప్రాంతాలకు కూడా వలస వెళ్ళి మళ్ళీ జూన్లో తిరిగి వస్తారు. హైదరాబాద్, గోవా, మహారాష్ట్రలోని పూనా వంటి ప్రాంతాలకు కూడా వెళ్ళి జూన్లో తిరిగి వస్తారు కరెక్ట్. వ్యవసాయం ద్వారా ఖచ్చితమైన ఆదాయం వస్తుందన్న నమ్మకం లేనందున ఈ గ్రామంలోని రైతులు తమ జీవనోపాధికి వ్యవసాయేతర పనుల్ని కూడా చేపడతారు కరెక్ట్. సో ఇందులో సరైనది పైవన్నీ. డోకూర్ గ్రామంలో పశుపోషణ గురించి సరికాని దాన్ని గుర్తించండి. డోకూర్లోని కొంతమంది రైతులు పాడి పశువుల్ని పెంచుతున్నారు. ప్రభుత్వ సహకార సంఘాలకు పాలని అమ్ముతున్నారు కరెక్ట్. డోకూర్లో తక్కువ భూమి ఉన్న సుమారు 200 కుటుంబాలు తమ జీవనోపాధికి ప్రధానంగా గొర్రెల పెంపకంపై ఆధారపడి ఉన్నాయి. సో ఇది రాంగ్. డోకూర్లో తక్కువ భూమి ఉన్న సుమారు 20 కుటుంబాలు తమ జీవనోపాధికి ప్రధానంగా గొర్రెల పెంపకంపై ఆధారపడి ఉన్నాయి. గొర్రెల కాపరులు గ్రామం చుట్టుపక్కల ఉన్న రియల్ ఎస్టేట్ భూముల్లోనూ దగ్గరలోని మన్యం కొండలోనూ గొర్రెల్ని మేపుతారు కరెక్ట్. వేసవిలో గొర్రెలతో పాటు నల్గొండ, ఏపీలోని కర్నూలు జిల్లాకి వెళ్ళి అక్కడ గొర్రెల్ని మేపుతారు కరెక్ట్. గొర్రెల కాపరులకు సంవత్సరానికి సుమారు ₹1,00,000 ఆదాయం ఉంటుంది కరెక్ట్. సో ఇందులో సరికానిది ఆప్షన్ 2. డోకూర్ గ్రామంలో మార్కెట్, రవాణా గురించి సరైనది గుర్తించండి. పండించిన వరిని దేవరకద్రలోని వ్యవసాయ మార్కెట్లో అమ్ముతారు కరెక్ట్. పత్తిని జడ్చర్లలో, మదనపురం, వనపర్తి రోడ్డులోని అమ్ముతారు కరెక్ట్. విత్తనాలు, రసాయనిక ఎరువులు, పురుగుమందులు కొనడానికి చాలామంది రైతులు వర్తకులపై ఆధారపడి ఉన్నారు కరెక్ట్. సో సరైనది ఆప్షన్ పైవన్నీ. 2011 జనాభా గణన ప్రకారం డోకూర్ గ్రామం గురించి సరైనది గుర్తించండి. ఈ గ్రామంలో మొత్తం 570 కుటుంబాలు ఉన్నాయి. డోకూర్ గ్రామం యొక్క జనాభా 4,300. సో ఇది రాంగ్. మొత్తం ఇక్కడ ఉన్న కుటుంబాలు 570, బట్ ఇక్కడ గ్రామ జనాభా వచ్చేసి 3,400. వివిధ కులాలకు చెందిన 350 కుటుంబాలకు ఊళ్ళో ఎక్కువ భూమి ఉంది కరెక్ట్. మిగిలిన 220 కుటుంబాలు ఈ ఊళ్ళో, చుట్టుపక్కల ఊళ్ళలో కూలి పనులపై ఆధారపడి ఉన్నాయి కరెక్ట్. వీళ్ళకి 1/2 ఎకరం కంటే తక్కువ భూమి ఉంది కరెక్ట్. వీళ్ళందరూ వ్యవసాయ కూలీలు. సో కరెక్ట్, వీళ్ళు కూలి పనులపై ఆధారపడి ఉన్నారు. వీరందరూ వ్యవసాయ కూలీలు. సో ఇక్కడి రైతుల్లో, ఈ గ్రామంలోని రైతుల్లో అధిక శాతం చిన్న రైతులే. సో డోకూర్ గ్రామం గురించి సరికానిది ఆప్షన్ 1, 3,400 జనాభా. డోకూర్ గ్రామంలోని ఇళ్ల గురించి సరికానిది గుర్తించండి. గతంలో ఇల్లు మట్టి గోడలతో, పెంకుతో వేసిన కప్పులతో ఉండేవి. ఇళ్లకు అంతగా కలప ఉపయోగించేవారు కాదు కరెక్ట్. కొత్తగా కడుతున్న ఇళ్లలో ఇటుక, ఇనుము, కాంక్రీట్ ఉపయోగిస్తున్నారు కరెక్ట్. దగ్గరలోని క్వారీల నుండి రాయి, మట్టి తేలిగ్గా దొరుకుతాయి కరెక్ట్. పేదవాళ్ళ ఇంటి కప్పులు లేదా రేకులతో కప్పి ఉంటాయి కరెక్ట్. ఈ గ్రామంలోని చాలా ఇళ్లకు విద్యుత్ సౌకర్యం లేదు. సో ఇది కరెక్ట్ కాదు, రాంగ్. ఈ గ్రామంలోని చాలా ఇళ్లకు విద్యుత్ సౌకర్యం ఉంది. సో సరికానిది ఆప్షన్ 5. డోకూర్ గ్రామంలోని తాగునీటి గురించి సరికాని దాన్ని గుర్తించండి. గతంలో డోకూర్ గ్రామ ప్రజలు తాగడానికి బావులపై ఆధారపడేవారు కరెక్ట్. ప్రస్తుతం బోరు పంపులతో నీళ్లు ట్యాంకులకు ఎక్కించి తాగునీటి పంపుల ద్వారా సరఫరా చేస్తున్నారు కరెక్ట్. 2 రోజులకు ఒకసారి ఈ మంచినీళ్లు వస్తాయి కరెక్ట్. ప్రభుత్వ సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన పంపులు కొన్ని ఇళ్లకు ఉన్నాయి. సో ఇది రాంగ్. ప్రభుత్వ సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన పంపులు అన్ని ఇళ్లకు ఉన్నాయి. సో సరికానిది ఆప్షన్ 4. డోకూరు గ్రామంలో సరికాని దాన్ని గుర్తించండి. మహబూబ్ నగర్ నుండి డోకూర్ బస్సు సౌకర్యం ఉంది కరెక్ట్. NH44కి కలిపే దేవరకద్ర నుండి వనపర్తికి వెళ్ళే కొన్ని బస్సులు డోకూర్ మీదుగా వెళ్తాయి కరెక్ట్. గ్రామస్తుల్లో అధిక శాతం షేర్ ఆటోల్లో ప్రయాణం చేస్తారు కరెక్ట్. ఊరికి దక్షిణం వైపున ఒక రైల్వే స్టేషన్ ఉంది. ఇది రాంగ్. ఊరికి ఉత్తరం వైపున ఒక రైల్వే స్టేషన్ ఉంది. సో అలానే అక్కడ 3 ప్యాసింజర్ రైళ్ళు
ఆగుతాయి. సో ఇక్కడ సరికానిది ఆప్షన్ 4. సో ఎక్కడైతే రాంగ్ ఉంటుందో సో అక్కడ నేను చాలా వరకు బోల్డ్ చేసి ఇవ్వడం జరిగింది. సో డోకూర్ గ్రామంలో మొత్తం కుటుంబాలు 570, మొత్తం జనాభా 3400, ఊళ్ళో ఎక్కువ భూమి ఉన్న కుటుంబాలు 350, కూలి పనులపై ఆధారపడి అర ఎకరం కంటే తక్కువ భూమి ఉన్న కుటుంబాలు 220, ఎక్కువ భూమి ఉన్న 350 కుటుంబాల్లో 30 ఎకరాల భూమి ఉన్న పెద్ద రైతులు 3-4 ఉన్నారు. అధిక శాతం రైతులకున్న భూమి అర నుండి 5 ఎకరాల లోపు, అర ఎకరం నుండి 5 ఎకరాల లోపు ఉంది. అధిక శాతం రైతులకు అర నుండి 5 ఎకరాల లోపు భూమి ఉంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.